మీద ఆశ పెట్టుకున్నాము, యెహోవా యుద్ధ కృప దొరుకును, యెహోవా యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకును. ఇజ్రాయెల్ దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. 131 కీర్తన 7-8 వచనాలు ఈ మాట రాయబడింది. దేవుని యుద్ధ మాత్రమే ఈ క్షమాపణ దొరుకును, సంపూర్ణ విమోచన దొరుకును. ఎందుకు దేవుడు వీటిని అనుగ్రహిస్తున్నాడో మనకి 4వ వచనంలో రాయబడి ఉన్నది. 3వ వచనంలో అంటాడు, ఎవరు నీ ఎదుట నిలబడగలరు అని చెప్పి. 4వ వచనంలో, ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. క్షమింపబడినవారు, విమోచింపబడినవారు, ఆయన కృప పొందినవారు ఆయన ఉన్నతమైన రీతిలో ఆరాధించగలరు. అందుకనే ఆ పాపాత్మురాలైన స్త్రీ విలువైన అత్తరుతో దేవుణ్ణి అభిషేకించిందని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మనం క్షమింపబడ్డాం, మనం విమోచింపబడ్డామని గుర్తించి దేవుని ఉన్నతంగా ఆరాధిద్దాం. ఆమేన్.